సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అఖిల్ అక్కినేని గారికి కూడా ఎంగేజ్మెంట్ అయిపోయింది సార్. జైనాబ్ అనే ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయినట్టు నాగార్జున గారు సోషల్ మీడియా ద్వారా ప్రకటించేశారు. మొన్నే మనం నాగ చైతన్య గారు అండ్ శోభిత గారు వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఈ డిసెంబర్లో పెళ్ళి అంటున్నారు. సో అఖిల్ ఎంగేజ్మెంట్ ఒక్కసారి అభిమానులు అయితే షాక్కి గురి చేశారు. మళ్ళీ తర్వాత అందరు కూడా కంగ్రాట్స్ అయితే తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు నెట్టింట అసలు ఎవరా అమ్మాయి అన్న సెర్చ్ చేయడం మొదలు పెట్టేశారు ఇప్పటి నుంచే. సో ఏంటా డీటెయిల్స్ ఏం చెప్తారు సార్? మీరు ఏం చెప్తారు దీని గురించి? అంటే 2016లో కూడా ఆయనకు ఒక నిశ్చితార్థం అయింది. అవును. జీవి కృష్ణారెడ్డి వ్యాపార దిగ్గజం ఆయన మనవరాలు శ్రేయతో ఆయనకి నిశ్చితార్థం అయింది. తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్ అన్నారు. ఆ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉండగా అది ఆగిపోయింది. ఆ పెళ్ళి ఆగిపోయింది. ఎందుకు అనేది కారణాలు తెలియదు. ఫైనల్గా అది ఆగిపోయింది. అదేంటి ఇతని కెరియర్ ఏమిటి అయిపోతుంది అఖిల్ అక్కినేనిది అనేది ప్రపంచం అంతా కూడా కొంచెం ఆయన అభిమానులు కొంచెం కంగారు పడ్డారు. అంటే సినిమా కెరియర్ ఆయనకి సిసింద్రి అనే సినిమా చాలా పేరు తీసుకొచ్చింది, కానీ ఆ తర్వాత ఆయనకి అదృష్టం కలిసి రాలేదు సినిమా పరంగా. నిజానికి నాగ చైతన్యని క్రాస్ చేసి అక్కినేని లెగసీని నిలబెట్టేది అక్కినేని అఖిల్ అనేటువంటి అభిప్రాయం చాలామంది బలంగా వ్యక్తం చేశారు, కానీ ఆయనకి ఏ కారణం చేతో అది దక్కలేదు. ఆయన ఇష్టపడి చేసిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందలేదు. అలాగే ఆయన కెరియర్ పరంగా ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ అయితే రాలేదు. ఒకవైపు కెరియర్ గందరగోళంలో ఉంది. ఈయన ఈ పెళ్ళి శ్రేయాతో పెళ్ళి ఆగిపోయింది, ఏమిటి ఈయన పరిస్థితి అని ఒక గందరగోళం నడుస్తున్నటువంటి టైంలో ఫైనల్గా ఇప్పుడు ఆయనకి ఈ ఆర్టిస్ట్తో వివాహం నిశ్చితార్థం జరిగినట్టుగా ఆయన ప్రకటించారు. మే 4వ తారీఖు నాగ చైతన్య వివాహం ఉంది. ఒకవైపు అంటే 1 వీక్లో వివాహం ఉండగా ఈ టైంలో రెండో కుమారుడి నిశ్చితార్థాన్ని నాగార్జున గారు ప్రకటించడంతో ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగా ఉన్నారు. అంటే మనకి తెలుగులో ఒక సామెత ఉంది, బెడ్ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని. అలా ఇప్పుడు ఈ కొత్త కోడళ్ళు ఇద్దరు నాగార్జున గారి కుటుంబంలోకి ఏ ఆనందపు వెల్లువలు తీసుకొస్తారు అనేది అందరూ ఎదురు చూస్తున్నారు చాలా తీక్షణంగా. అంటే అఖిల్ కెరియర్లోకి ఒక విజయ పరంపరతో అంటే సక్సెస్ఫుల్ కెరియర్ని ఆవిడ ప్రామిస్ చేసి అలా వస్తున్నట్టుగా చాలామంది ఊహించుకుంటున్నారు. అంటే ఈ పెళ్లి తర్వాత ఆయన కెరియర్లో ఒక సక్సెస్ వస్తుందనేది అభిప్రాయం. చూడాలంటే ఎలా ఉంటుంది అనేది. జనరల్గా సెలబ్రిటీస్కి సంబంధించి ఏది జరిగినా కానీ ఒక క్యూరియాసిటీ అంశమే. ఇప్పుడు ఆవిడెవరు సినిమా పర్సనాలిటీనా లేకపోతే నాన్ ఫిలిం పర్సనాలిటీనా అనేది చర్చ జరుగుతుంది. అసలు వీళ్ళు ఎక్కడ కలిశారు, ఎలా కలిశారు, ఇది ప్రేమ వివాహమా లేకపోతే పెద్దలు నిశ్చయించినటువంటి వివాహమా, ఇలాంటి చర్చలన్నీ జరుగుతున్నాయి. కానీ వాళ్ళు రివీల్ చేసినటువంటి ఫొటోస్ మాత్రం ఇది ప్రేమ వ్యవహారంగానే స్పష్టం చేస్తున్నాయి. టోటల్గా అక్కినేని అఖిల్ ఒక ఇంటివాడు అవ్వబోతున్నాడు అనేది హ్యాపీ న్యూస్ ఫర్ అక్కినేని అభిమానులు. అలాగే నాగ చైతన్య శోభిత దీని గురించి కూడా రకరకాల వదంతులు ఇవన్నీ నడుస్తున్న నేపథ్యంలో 4వ తారీఖు వాళ్ళిద్దరూ ఒకటవుతున్నారు. ఆ టైంలో ఈ కొత్త జంట ఆ వివాహంలో సందడి చేయబోతోంది అనే విషయం చెప్పడం. అలాగే నాగార్జున చాలా గ్యాప్ తర్వాత చేయబోతున్నటువంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కుబేరా రిలీజ్కి ఉండటం. సక్సెస్ అనేది టోటల్గా అక్కినేని కుటుంబం నుంచి దూరమైనటువంటి ఒక సందర్భం. నాగ చైతన్య కొంచెం కెరియర్ బ్రైట్గా ఉంది. తండేల్ సినిమాతో ఆయన తిరిగి సక్సెస్ఫుల్గా తన ట్రాక్ ఎక్కించేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. కెరియర్ని సక్సెస్ఫుల్ ట్రాక్ ఎక్కించే ప్రయత్నంలో ఉన్నాడు. అది డెఫినెట్గా పాన్ ఇండియా లెవెల్ సినిమానే అది కూడా. పైగా అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తోంది. ఈ టైంలో అఖిల్కి కూడా ఒక ప్రాపర్ హిట్ పడిపోతాయి. అలా అక్కినేని నాగేశ్వరరావు గారి లెగసీ కొనసాగుతుంది అనే ఆనందంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు. చూద్దాం రేపు. అంటే కొత్త సంవత్సరం
కొత్త సంవత్సరం అంటే 2025 అనేది అక్కినేని ఫ్యామిలీకి ఒక శుభసూచక సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే డిసెంబర్తో వాళ్ళ అంటే ఇది బహుశా కొత్త సంవత్సరం ఉంటుంది ఈ పెళ్ళి. అవును. న్యూ ఇయర్లో పెళ్ళి, అలాగే పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ఒక పెళ్ళి, ఈ రెండు జరుగుతున్నాయి ఆ కుటుంబంలో. సో ఈ సెలబ్రేషన్స్ అంటే దాదాపు సంవత్సరం పాటు జరిగినటువంటి సెలబ్రేషన్స్గా చెప్పుకోవచ్చు, ఓకే, జరుగుతున్నటువంటి సెలబ్రేషన్స్గా చెప్పుకోవచ్చు. అందుకని నాగార్జున గారు మోర్ హ్యాపీగా ఉన్నారు. అలాగే అమల గారు, ఆవిడ అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చింది ఆవిడ, నాగార్జునతో అలా ట్రావెల్ ఉంది. ఇతను అమెరికాలో పుట్టాడు అఖిల్, తర్వాత ఇక్కడే చదువుకున్నాడు, తర్వాత అక్కడ ఆయన యాక్టింగ్ కోర్స్ చేసి వచ్చాడు ఇండస్ట్రీకి. అంటే అతని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అక్కినేని అభిమానులు. అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు అనే పెయిన్ ఉంది వాళ్ళలో. ఆ పెయిన్ని ఈ వివాహ వేడుకల ద్వారా కొంత తగ్గించే ప్రయత్నం, అలాగే ఇక్కడి నుంచి వాళ్ళకి శుభం మొదలైతే ఒక 2 హిట్స్ ఇచ్చేస్తే ఈ పెయిన్ వెళ్ళిపోతుంది. ఓకే, పెళ్ళి అయిపోతుంది, ఓకే, దీంతో పాటు 2 సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు అక్కినేని అభిమానులు. ఆ కోరిక కూడా అఖిల్ కొత్త సంవత్సరంలో తీర్చేస్తాడని ఆశిద్దాం. అంటే సినిమా అప్డేట్స్ పెద్దగా ఏమి లేవు. అఖిల్ గారు ఇప్పుడు సినిమాలు చేస్తున్నారా సార్? లేదా దానికి సంబంధించి లేదు, ఆయన వింటున్నాడు. అంటే ఏ జానర్లో ఎలా సినిమా చేయాలి అంటే తను ఒకటైతే రియలైజ్ అయ్యాడు, ఆడియన్స్ మూడ్ మారిపోయింది, ఆడియన్స్ మూడ్కి తగని సినిమాలు మనం ఇస్తున్నాం, అందుకని వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు అనేది ఆయనకు స్పష్టంగా అర్థమైంది. తను అంటే అక్కినేని ఫ్యామిలీ మీద, అక్కినేని నటుల మీద నాగేశ్వరరావు గారి రోజుల నుంచి ఉన్నటువంటి ఒక ఇమేజ్ ఉంది, దాన్ని బ్రేక్ చేస్తూ ఒక ఫుల్ లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్తో టాలీవుడ్లో ఒక పోటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన మొదటి సినిమాని వినాయక్ డైరెక్షన్లో డిజైన్ చేయడం జరిగింది. ఓకే, అది వాళ్ళు చాలా అంటే వర్కౌట్ అవుతుంది అనుకున్న పాయింట్ ఆడియన్స్కి చాలా సిల్లీగా అనిపించటం వలన ఆ సినిమా డిజాస్టర్ అవడం మాత్రమే కాకుండా వినాయక్ కెరియర్ని పూర్తిగా వెనక్కి లాక్కెళ్ళింది. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ మీద రిలీజ్ అయిన సినిమా, పైగా ఆ సినిమాకి హీరో నితిన్ ప్రొడ్యూసర్, అతను నష్టపోయాడు, ప్రాజెక్ట్ ఇబ్బంది పెట్టింది, లాంచింగ్ ప్రాపర్గా జరగలేదు అనేటువంటి ఒక ఆవేదన నాగార్జునకు మిగిల్చింది అది. అలా అప్పటి నుంచి కూడా ఆయన చూస్ చేసుకున్నటువంటి ప్రతి సబ్జెక్టు అది ఆ టైంలో వాళ్ళు చూస్ చేసుకున్న టైంలోనూ రిలీజ్ అయిన టైంలోనూ ఆడియన్స్ మూడ్లో మార్పులు వచ్చేస్తున్నాయి. దీనికి కనెక్ట్ అయ్యేటువంటి అంటే ఆడియన్స్ని ప్రాపర్గా కనెక్ట్ చేసేటువంటి సబ్జెక్ట్ పడలేదు అతనికి. కాబట్టి జడ్జిమెంట్ తేడా ఉంది. జడ్జిమెంట్ తేడా ఉండడానికి కారణం సమాజం పట్ల ఒక అబ్జర్వేషన్ లేకపోవడం అనేది ప్రధానమైన కారణం. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ట్రావెల్ అవుతున్నారు. ప్రపంచం ఎలా ఉంది అనేది చూడాలి. ఒకటి పర్టికులర్గా కరోనా తర్వాత ప్రపంచం మారిపోయింది. మారిపోవటానికి కారణం ప్రతి ప్రేక్షకుడు కూడా అంటే క్లాసు, మాసు ఇలా రకరకాల డివిజన్స్, ఏ సెక్షన్ ప్రతి వాడి జేబులోకి ఫోన్ వచ్చేసిన తర్వాత వరల్డ్ కంటెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఈ ఎక్స్పోజ్ అవుతున్నటువంటి టైంలో ప్రేక్షకుల స్థాయి పెరుగుతోంది. ఆ పెరిగిన ప్రేక్షకుల స్థాయికి తగినటువంటి కథలు ఇవ్వకపోవడం వలన ఈ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. అఖిల్ నటుడిగా అతనేమిటో తెలుసు ప్రపంచానికి, నటుడిగా అతను ఫెయిల్ కాలేదు. అలాగే మంచి డాన్సర్ కూడా అతను. ఇవన్నీ ఆ సినిమాలో ఈ విద్యలన్నీ ప్రదర్శించాడు ఆయన. కాకపోతే ప్రాపర్ సబ్జెక్ట్ పడకపోవడం వల్లనే హిట్ రావడం లేదు అతను. నాగార్జున కూడా ఈ పరిస్థితి చూశాడు. అంటే వి మధుసూదన్ రావు గారు తీసిన విక్రమ్ సినిమా హిట్ అయింది, కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిలబడలేదు, ఇబ్బంది పడ్డాడు ఆయన కూడా. ఏది రాజేంద్ర ప్రసాద్ గారి బ్యానర్లో వచ్చిన కెప్టెన్ నాగార్జున ఆడలేదు. ఆ తర్వాత భార్గవ్ ఆర్ట్స్లో కోడి రామకృష్ణ గారు చేసిన ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో కలిసి రాలేదు, యావరేజ్గా నడిచిపోయింది. ఇలా
ఇలాంటి ప్రయాణంలో నెమ్మదిగా ఆయన గీతాంజలి దగ్గర నుంచి అంటే అక్కినేని ఫ్యామిలీ ఆడియన్స్ నాగేశ్వరరావు గారి సినిమాలు చూసే అంటే నాగేశ్వరరావు గారికి ఒక ఇమేజ్ ఉండేది, క్లాస్ ఆడియన్స్ ఉంటారు ఆయనకి. రామారావు గారికి మాస్ ఆడియన్స్ ఉంటారని అప్పట్లో ఒక డివిజన్ ఉండేది. ఓకే. రామారావు తరహా పాత్రలు చేయటానికి నాగేశ్వరరావు గారు అప్పుడప్పుడు ప్రయత్నం చేసి దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అది అనేది అంటే వాళ్ళ ఫ్యాన్స్లో ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. అది కంటిన్యూ అవటం వలన వీళ్ళు ప్రాపర్ హిట్ ఇవ్వలేకపోతున్నారు అనేది అర్థమవుతుంది. ఒకటి ఆ జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆ అభిప్రాయాలతో ఎవడూ లేడు. కానీ ప్రజెంట్ జనరేషన్కి కనెక్ట్ అయ్యేటువంటి కొత్త తరహా సబ్జెక్టులతో వెళ్ళలేదు ఆయన. ఆయన చేసినటువంటి మజ్ను అనే టైటిల్తో ఒక సినిమా చేశాడు ఆయన. అది కూడా ఇబ్బంది పెట్టింది, ఆడియన్స్ సహనాన్ని పరీక్షించిన సినిమానే. అంటే పెళ్ళి, దాని చుట్టూ కథను చెప్పడం ద్వారా జనాలను ఎంటర్టైన్ చేద్దాము, ఎంగేజ్ చేద్దాము, క్లాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేద్దాం, ఇలాంటివి రకరకాలు అనుకున్నారు. క్లాసు మాసు ఈ గందరగోళంలో నడుస్తోంది అతని కెరియర్. ఇవన్నీ పక్కన పెట్టి జనాలు ఏ తరహా సినిమాలు చూస్తున్నారు అంటే ఒక తెలుగులో కాదు, ప్రపంచ భాషల్లో ఏ తరహా కంటెంట్ నడుస్తోంది, దానికి తెలుగు ప్రేక్షకులు ఎక్స్పోజ్ అవుతున్నారనే విషయాన్ని గుర్తించి అలాంటి కథతో గనక వెళితే అతనికి సక్సెస్ వస్తుంది. ఆ ప్రయత్నం చేస్తాడని ఆశిద్దాం.